భారీ ర్యాలీతో చంద్రబాబు నాయుడు సచివాలయానికి అయితే చేరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి లైవ్ చూద్దాం. ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం విలువ సమాజం విలువ సమాజం నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా ప్రగతి పదంలో ఉండాలన్నా నీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించ నాయకుడా నీలాంటి నేత నొదులుకోము ఇక మా పాలకుడా పేదల కోసమే జన్మించావని తెలుసుకున్నావు నాయకుడా ప్రతి వర్గంలో నీకు అండగా నిలుస్తుంది పాలకుడా ఆంధ్రుల నమ్మకం నువ్వే చంద్రన్న పేదల సమ్మతం నీకే చంద్రన్న ప్రగతి ప్రపంచనం నువ్వే నయ్య చంద్రన్న జగతి నీరాజనం నీకే నయ్య చంద్రన్న ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో నీ స్థానం ఎవడు జరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం నువ్వే చంద్రన్న పేదల సమ్మతం నీకే చంద్రన్న ప్రగతి ప్రపంచనం నువ్వే చంద్రన్న రైట్, ఇక భారీ ర్యాలీగా చంద్రబాబు నాయుడు అయితే సచివాలయానికి చేరుకుంటున్నారు. రైట్, ఇక అక్కడ సరిగ్గా సాయంత్రం 4:41 బాధ్యతల స్వీకరణ చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దారి పొడవునా కూడా చంద్రబాబుకు పూలతో స్వాగతం పలుకుతున్నారు అభిమానులు. అలాగే అక్కడ సాయంత్రానికి అక్కడికి సచివాలయానికి చేరుకొని అక్కడ బాధ్యతలన్నీ కూడా చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే కీలక పథకాలకి సంబంధించి అయితే ఆ ఫైళ్ల పైన కూడా సంతకం చేయనున్నట్టుగా అయితే మనకు ఇన్ఫో అందుతోంది. అయితే మనం చూడొచ్చు విజువల్స్లో కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్న క్యారవన్ వెనకాల కూడా అందరూ వెనకాల పూలతో వస్తున్న విజువల్స్ అయితే మనం బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు.
సరిగ్గా సాయంత్రం అయితే అక్కడికి సచివాలయానికి చేరుకొని అక్కడ ఫైళ్లకు ముఖ్య పథకాలకి సంబంధించిన ఫైళ్లపైన అయితే సంతకం పెట్టే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా, నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా. రైట్, ఇక చంద్రబాబు అయితే సచివాలయానికి చేరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఏదైతే ఉండవల్లి నివాసం నుంచి టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఆయన బయలుదేరగానే ఈ వెంకటాయపాలెం వద్ద స్పీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అమరావతి రైతులు భారీగా పూలతోటి స్వాగతం పలుకుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అడుగడుగునా కూడా చంద్రబాబు నాయుడుకి నిరాశిస్తున్నారు. అయితే గతంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఆయనకు ఎదురైనటువంటి అనుభవాన్ని బట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలో తేల్చుకునే ఇక్కడికి గౌరవ సభలో అడుగు పెడతానంటూ కూడా ఆయన వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈసారి ఏదైతే మాట నిలబెట్టుకుని వస్తున్న నేపథ్యంతో పాటుగా అటు ఏదైతే అమరావతిని మళ్ళా తిరిగి ప్రారంభించినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రినే ఇటు అమరావతి రైతులంతా కూడా తమ 1640 రోజుల దీక్షను కూడా విరమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం అయితే పలుకుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో అధికారులంతా కూడా ఆయన ఏదైతే బాధ్యత స్వీకరించనున్న నేపథ్యంలో ఆయనకు తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర సచివాలయం ఉద్యోగులంతా కూడా తన చంద్రబాబు నాయుడు రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అడుగడుగున నీరాజన మధ్య చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అయితే ముందుకు వస్తుంది, మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. అయితే ఇటు మందడం వద్ద రైతులు భారీగా గుమిగూడారు. రైతులతోటి కొద్దిసేపు మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 4:41 సచివాలయంలో ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా 5 ఫైళ్ల మీద ఈ రోజు సంతకం చేయనున్నారు. ఇవి కీలకమైనటువంటి ఫైల్గా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా మెగా డిఎస్పీ ఒకటి, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అలాగే పింఛన్లు 4,000 రూపాయలు పెంచుతూ మరొక ఫైలు, అలాగే స్కిల్స్ ఒక సంతకం, అలాగే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు మీద కూడా మరొక సంతకం. అంటే మొత్తం మీద ఇవాళ 5 ఫైళ్లు అయితే 5 ఫైళ్ల మీద సంతకం చేయనున్నారు. ఇవి త్వరితగతిన వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేలాగా చూస్తున్నారు. అలాగే మెగా డిఎస్సీని వీలైనంత తొందరలోనే నిర్వహించనున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి రైతులంతా కూడా ప్రతి గ్రామం రైతులంతా కూడా ఇక్కడ తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క స్పీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించి 4 కిలోమీటర్ల మేర కూడా జనం అయితే నిరాజనలు పడుతున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన సచివాలయానికి చేరుకుంటారు కాబట్టి సచివాలయ ఉద్యోగులంతా కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఆయన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. మమతా. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.